అండి అందరికీ వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఇప్పుడు హైదరాబాదీ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో ఫాస్ట్గా చూద్దాం. ఒకసారి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నూనె వేసుకోవాలండి. కొద్దిగా నూనె వేడెక్కే వరకు ఉంచుతామండి. నూనె వేడెక్కింది కదండి, కొంచెం బిర్యానీ ఆకులు, ఒక 4 దాల్చిన చెక్క, 4 ఇలాచి, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా సాజీరా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా ఇదే పచ్చిమిర్చి మనకి స్పైసీ అండి, గరం మసాలా అండి ఇది. ఇందులో మనము ఎండుకారం ఏమి వేయము. ఇది బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలండి మనము. ఇది కొద్దిగా బ్రౌనిష్ కలర్ అవుతుంది కదండి, మెత్తగా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఒక్కసారి వేయించుకోవాలండి. నేను 1-2 వేసుకుంటానండి నీళ్ళు. 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. నాకు ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి ఇంకో గిన్నెలో కొలతలతో నేను నీళ్ళు వేడి చేసుకుంటున్నానండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ వేడి చేసుకున్నాను వాటర్. ఈ వాటర్ ఇందులో వేసేసుకోవాలండి. వాటర్ ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవడమే. వేసుకొని పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. కొత్తిమీర కంటే పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే బగారా రైస్లో పుదీనా ఫ్లేవరే బాగా తగలాలి మనకి. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని, ఆల్రెడీ రైస్ నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఇవి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది మనకి. రైస్ కూడా నానబెట్టుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో వెజ్ కర్రీ అయినా తినొచ్చండి, నాన్ వెజ్ కర్రీ అయినా తినొచ్చు. దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 15 నిమిషాల్లో మనకు బగారా రైస్ రెడీ అయిపోతుందండి. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీని కాంబినేషన్ నేనైతే హైదరాబాదీ ముర్గ్ మసాలా చేశానండి. దీని రెసిపీ నేను మీకు యూట్యూబ్లో పెట్టాను. వేడి బగారా రైస్, హైదరాబాదీ ముర్గ్ మసాలా ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్స్.